నమస్తే అందరికి. ముందుగా మన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల పత్రి గారికి, వారి కుటుంబ సభ్యులకి మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఇలాంటి జూమ్ సెషన్లు, యూట్యూబ్లు, పిఎంసి ద్వారా లేక ఇతర వేరే ఛానల్స్ ద్వారా ప్రజలందరినీ అవేర్నెస్కి తీసుకుని వస్తున్నటువంటి మాస్టర్స్ కూడా ఒకసారి కృతజ్ఞతలు. ఆ కార్యక్రమాలు నడిపిస్తున్నటువంటి కార్యకర్తలకు కూడా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఇవాళ నా పేరు జంగమయ్య రాయచోటి. బహుశా మీరు ఇదివరకే చూసారో లేదో నాకు తెలియదు. ఈ గ్రూప్లో మాత్రం చాలా తక్కువ మంది క్లాస్లో ఉన్నారు. ప్రజెంట్ అంతా 18 మంది ఉన్నట్టున్నారు. సార్ అవును సార్. అంతే కదమ్మా? అవును సార్. దాంట్లో ప్రజెంట్ ఎంతమంది, ఆబ్సెంట్ ఎంతమంది కూడా తెలియదు. కాబట్టి దీని మీద ఎవరికి శ్రద్ధ ఉంటుందనేది అంత సులభంగా రాదు. శ్రద్ధావన్ లభతే జ్ఞానం అన్నారు. శ్రద్ధ ఉన్న వాళ్ళకే జ్ఞానం అందుబాటులో ఉంటుంది. శ్రద్ధ లేని వాళ్ళకి ఎవరు ఏమీ చేయలేరు. ఎవరి జ్ఞానం వాళ్ళే తెలుసుకోవాలి, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఇలా మనకెన్నో ఉపనిషత్తులు, గీతలు అన్ని చెప్తున్నాయి, కానీ ఎవరికి అది పట్టింపుకోలేదు. ఎందుకంటే మనకి ఎంతసేపు ఖానా పీనా సోనా, కమానా ఖానా పీనా సోనా అంటే సంపాదించాలి, తినాలి, నిద్రపోవాలి. ఇవి మాత్రమే ఉన్నాయంటే. ఇంకా చూస్తే మనకి స్టేటస్ కావాలి, డబ్బు కావాలి, రిచ్గా బ్రతకాలి, రోడ్డు పొడవునా ఏమేమో తినాలి, హోటల్స్లో ఏమేమో తినాలి, 5 స్టార్ హోటల్స్ అయితే ఏమి, ఇంకా బిగ్గెస్ట్ పబ్స్, క్లబ్స్. మన లైఫ్ ఎలా ఉండాలంటే అలా ఎంజాయ్ చేయాలనేటువంటి కోరికతో మనం ఈ భూమిలోకి వచ్చాం. అది అందరికీ వస్తుందంటే రాదు. గత జన్మల్లో మనం ఏం చేశామో దాన్ని బట్టి వస్తుంది. అంటే గత జన్మ సంస్కారాలు ఉంటాయి. పూర్వజన్మ క్రితం పాపం వ్యాధి రూపంలో పీడిస్తుంది, అలాగే మానసిక రూపంలో పీడిస్తుంది. కొందరైతే గత జన్మలో తెలుసుకున్న వాళ్ళకి ఆధ్యాత్మికత గురించి, ఆది మధ్యాంతరహితమైనటువంటి శాస్త్రం గురించి తెలుసుకున్న వాళ్ళకి ఈ జన్మలో మళ్ళీ ఏదో ఒకానొక రోజు ఆధ్యాత్మిక చింతన మొదలవుతుంది. అక్కడి నుంచి వాడి లైఫ్ చేంజ్ అయిపోతుంది. కానీ వీళ్ళకి రజోగుణముతో వచ్చినటువంటి సోల్స్ ఉంటాయి. తామసిక గుణంతో వచ్చిన సోల్స్, రజోగుణంతో వచ్చిన సోల్స్, ఇవన్నీ కూడా అంత తొందరగా కనెక్ట్ అవ్వవు. అవి ఇంకా కొన్ని జన్మలు తీసుకోవాలి. కాబట్టి మనం చేస్తున్నటువంటి, మనలాంటి ప్లాట్ఫామ్స్ ఎన్నో చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్కి ఎవరు కనెక్ట్ అవ్వడం చాలా కష్టం. వాళ్ళకి ఇంకా జన్మలు గడవాలి, ఇంకా సమయం ఉంది. కాబట్టి కొందరో గత జన్మలో చేసుకున్నటువంటి సత్వకార్యం వల్ల, ఆధ్యాత్మిక చింతన వల్ల ఈ జన్మ తీసుకున్న వాళ్ళలో ఎవరికొవరికి ఏదో ఒకానొక చోట, ఒకానొక రోజు ఆ మార్పుకు నాంది పలుకుతుంది. కాబట్టి అందులో నేను కూడా ఒకడిని. ఈ జన్మలో 1997, 87 నుంచి నేను మెడిటేషన్ చేశాను. అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కాదు, డివైన్ స్పిరిచువల్ మూమెంట్లో. అది వేరే. దాని ఫౌండర్ వచ్చేసి ప్రేమ్ రావత్. ఆయన వచ్చేసి హరిద్వార్, ఇండియన్. ఆయన కేవలం తెలుగు, హిందీ, ఇంగ్లీష్, అనదర్ లాంగ్వేజెస్ మాట్లాడతాడు ఆయన. కానీ తెలుగు ఆయనకి అస్సలు రాదు. అయినా ఆ గురువు దగ్గర మేము ట్రైనింగ్ అయ్యాము. ఆ గురువు నుంచి వచ్చే శిష్యుల దగ్గర. ఆ గురువు డైరెక్ట్గా ఎప్పుడు క్లాసులు వినాలంటే మనం ఎక్కడో వెళ్ళాలి, ఢిల్లీకి వెళ్ళాలి, లేదంటే ఎక్కడైనా వేరే కంట్రీకి వెళ్ళాలి. సో అలాంటి గురువు దగ్గర ఎంతో జ్ఞానాన్ని పొంది
87 నుంచి 97 వరకు ధ్యానం చేసి నా వృత్తి రీత్యా నేను ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేసేవాడిని. నా వృత్తి రీత్యా నేను 97లో మళ్ళీ డిస్కంటిన్యూ అయ్యాను. ఆ డిస్కంటిన్యూ అయినప్పటి నుంచి 2004 వరకు నేను ఎన్నో డిసీజెస్ని చవి చూచాను. అంటే ఏంటి ఆ డిసీజెస్ అంటే, క్యాన్సర్ నుంచి అల్సర్ వరకు ప్రయాణం చేశాను. ఈ క్యాన్సర్ నుంచి అల్సర్ వరకు 7 years నా జర్నీ ఎక్కడికో తీసుకెళ్ళింది, నా చావుకు దగ్గర చేసి. అప్పుడు డాక్టర్స్ చనిపోతామని డిసైడ్ చేశారు. సో అప్పుడు మళ్ళీ నేను ఒకానొక రోజు నేనే డిసైడ్ అయిపోయాను చనిపోవాలని. ఆ రోజు మళ్ళీ తిరిగి నేచర్ నాతో కనెక్ట్ అయ్యి, నువ్వు చనిపోవు, నువ్వు జీవిస్తావు, నీకు భయం లేదు, నువ్వు మళ్ళీ తిరిగి పునర్జన్మ తీసుకుంటావు, కాబట్టి నువ్వేమి భయపడి చనిపోవాలనే నిర్ణయాలు ఏమి తీసుకోవద్దు. కానీ నీ నిర్ణయాన్ని కూడా ఎవరెవరు ఉల్లంఘించి నిన్ను మళ్ళీ వెనక్కి లాగేస్తారు, కాబట్టి ఆ నిర్ణయాలు వద్దు. నువ్వు ప్రకృతితో మమేకమైతే నువ్వు మళ్ళీ తిరిగి జీవిస్తావని నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని నేను నేచర్తో కనెక్ట్ అయ్యి, ఆ తర్వాత మళ్ళీ మెడిటేషన్ స్టార్ట్ చేసి 2004 నుంచి తిరిగి మళ్ళీ న్యాచురల్ ఫుడ్లోకి వచ్చి, ఆహారమే శరీరానికి సరైనటువంటి ఆరోగ్యం అని తెలుసుకున్నాం. మనం తింటున్న ఆహారం ఏంటి, అసలు మనం ఏం తినాలి, ఏం తింటున్నాం, మనం ఏది తాగాలి, ఏది తాగుతున్నాం, ఎప్పుడు తినాలి, ఎప్పుడు తింటున్నాం, ఇవన్నీ తెలియకపోవడం వల్ల అనారోగ్యానికి గురయ్యాను. సో అవన్నీ నేచర్ నాకు నేర్పించింది దగ్గరుండి, అవి నేర్చుకున్నాను, తిరిగి మళ్ళీ పునర్జన్మ తీసుకున్నాను. కాబట్టి ఇప్పుడు 2008లో పత్రికారితో పరిచయం. 2008 ఫిబ్రవరి నేను జాబ్ రిజైన్ చేశాను నాకు వద్దని. 2008 ఫిబ్రవరిలో నేను రిజైన్ చేస్తే సెప్టెంబర్లో సార్ కనెక్ట్ అయ్యాను. ఈ సెప్టెంబర్ నుంచి 2008 సెప్టెంబర్ నుంచి పిఎస్ఎస్ఎంలో నేను జర్నీ చేస్తున్నాను పత్రికారితో. పత్రికారికి నాకు బాగా సన్నిహితం ఉండేది. ఎప్పుడు రాయలసీమకు వచ్చినా పత్రికారు నేను డ్రైవింగ్లో ఉంటాను, సార్ పక్కన ఉంటాడు, ఇంకా మాస్టర్స్ ఒకరో ఇద్దరు వెనకలు ఉంటారు. సో ఈ విధంగా దాదాపు 22 2008 అంటే 10, 12, 16 సంవత్సరాలు సార్తో కలిసి తిరిగాను. సో 2008 నుంచి పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఫస్ట్ నేను పిఎస్ఎస్ఎంలోకి ఎంటర్ అయినప్పుడు పత్రికారి మీటింగ్కు వెళ్ళినప్పుడు ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి, స్వామీజీ మీకు ధ్యానం అవసరమా, మీరు ధ్యానం గురించి చెప్పండి అన్నాడు. యాజ్ ఫస్ట్ సారి ఆ గురువు గారిని కలిసినప్పుడు. నేను ధ్యానం చెప్పడం మొదలు పెట్టాను. ధ్యానం చేయట్లేదు, సరిగ్గా చేస్తాను కానీ చెప్పడమే ఎక్కువ. ప్రతిరోజు ఎక్కడో చోట కౌన్సిలింగ్, ప్రతిరోజు ఎక్కడో క్లాస్కి వెళ్ళడం, ప్రతిరోజు ఎక్కడైనా కాలేజీకి వెళ్ళడం, ఇదే చేస్తుంటాను నేను ఎవ్రీ డే 365 days. కాబట్టి మనము ఏదో చేయడానికి వచ్చాము ఈ భూమి మీదకి, మనం ఏదో చేస్తున్నాం, ఏదో తినడానికి వచ్చాము, ఏదో తింటున్నాం. చూడండి మన జీవన శైలి ఎలా ఉందంటే, ఏదో ఎలాగో బ్రతకడానికి వచ్చాము, ఎలాగో బ్రతుకుతున్నాం. కాబట్టి అలాంటివన్నీ మానేసుకొని సరైన ఆరోగ్యం. ఇవాళ స్పిరిచువల్ మూమెంట్లకు చాలా మంది ఎందుకు వస్తున్నారంటే, యోగా, మెడిటేషన్ ఇవన్నీ ఉంటాయి, మనకేదో కొన్ని జబ్బులు ఉన్నాయి, దీర్ఘకాలిక జబ్బుల నుంచి మనం రిలాక్స్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో వస్తున్నారే కానీ ఆత్మజ్ఞానం కోసము, ఆధ్యాత్మిక చింతన కోసము ఇంకా సరిగా పర్సంటేజ్ రాలేదు. చాలా తక్కువ పర్సంటేజ్ ఆత్మజ్ఞానం కోసం వస్తున్నారు, ఒక 10% ఆర్ 7-8%. అంతేగాని మిగిలిన వాళ్ళందరూ ఆరోగ్యం కోసమే వస్తున్నారు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఇవాళ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కొన్ని వేలు లక్షలు ఖర్చు అవుతున్నాయి, కానీ రోగాలు మాత్రం బాగా కావట్లేదు. ఇది మనసులో ఉంచుకొని ఏదో యోగా చేస్తే రోగం పోతుందంట,
ధ్యానం చేస్తే పోతుందంట, ధ్యానం సర్వరోగ నివారిణి అంట, సకల భోగకారిణి అంట, ఒకసారి వెళ్దాము అని వస్తూ ఉంటారు. కానీ వీడు 10 ఏళ్లుగా ధ్యానం చేసినా వీడికి మోకాళ్ళ నొప్పులు వెళ్ళవు, షుగర్ మాత్రం పోదు చాలా మందికి. కాబట్టి ధ్యానం చేసినంత మాత్రాన షుగర్ వెళ్ళాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసే ధ్యానం వాళ్ళ వ్యాధి కంటే తక్కువ. వాళ్ళ వ్యాధి 1 టన్ను ఉంటే వాళ్ళు చేసే ధ్యానము ఒక 100 కేజీలు 50 కేజీలు. మరి రోగం ఎక్కడికి పోతుంది? ధ్యానం ఎందుకు చేస్తామంటే జ్ఞానం కోసం చేస్తాం. ముందు ధ్యానం వల్ల ఆత్మజ్ఞానం పొందాలి, అంతర్ముఖం అవ్వాలి, నేనెవరో తెలుసుకోవాలి. నేనెవరో తెలుసుకున్న తర్వాత నాకున్నటువంటి జ్ఞానం నాకు పొందుపరుచుకున్నప్పుడు ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకొని ఎలా జీవించాలి, ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశుల యొక్క సుఖ దుఃఖాలేంటి, అవి ఎలా జీవిస్తున్నాయి, మానవుడు ఎలా జీవించాలి, వాటికి అనుగుణంగా జీవించాలి, ఇలాంటివన్నీ నేర్చుకోగలుగుతాడు ఎప్పుడు మంచి మంచి సద్గ్రంథాలు చదివి మంచి మంచి మాస్టర్స్ని మనం గుర్తు చేసుకొని వాళ్ళ ద్వారా కొన్ని విశేషాలు తెలుసుకొని. ఇప్పుడు మనము అలా తెలుసుకోకపోతే పత్రికారు ఉండేవారా? పత్రికారు ఉన్నారు కాబట్టే మనం కొన్ని తెలుసుకున్నాం ఇవాళ. ఒకవేళ అలాంటి గురువులు లేనప్పుడు ఏం చేస్తాం? గుడ్డెద్దులాగా ఉంటాం. కాబట్టి దయచేసి అందరూ కూడా మనకు ఆరోగ్యం కావాలి అంటే ఫస్ట్ ప్రకృతి ఇచ్చింది ఆరోగ్య శరీరాన్ని. సో ప్రకృతికి సంబంధించింది శరీరము, పరమాత్మకు సంబంధించింది ఆత్మ. కాబట్టి ఆత్మకి శరీరానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆత్మ వేరు, శరీరం వేరు. ఆత్మ సాక్షి, శరీరం ప్రకృతి. కాబట్టి ప్రకృతి నుంచి వచ్చినటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహారాలు శరీరానికి సూటబుల్ ఉంటాయి. ఈ శరీరానికి జంతు సంపద ఇవంతా దానికి సూటబుల్ కావు. ఇంకోటి, మనం చేస్తున్నవన్నీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు మనిషికి నీళ్ళు ఎన్ని తాగాలో తెలియదు, అసలు భోజనం ఎలా చేయాలో తెలియదు, ఎప్పుడు చేయాలో తెలియదు, ఎంత చేయాలో తెలియదు. అసలు భోజనం అంటే ఏంటి? ప్రతిదానికి అన్నం అని పిలుస్తాం. అన్నం అంటే ఏంటి? మన ఆకలి తీర్చి ఆయుష్ని పెంచేది అన్నం. కానీ అలాంటిది మన ఆయుష్ని దుష్ప్రభావాలకి దారితీసి మధ్యలోనే అర్ధాంతంగా చనిపోతున్నాం. కారణం ఏంటి అంటే మనం తీసుకునే అన్నం, భోజనం. సో ఎలాంటి భోజనం ఇది? మనకు రోగాలు నయం అవ్వాలంటే భోజనము ప్రకృతి సిద్ధమైన భోజనం ఉండాలి. ఇప్పుడు 84 లక్షల జీవరాశులకి బయట మంట లేదు, అంటే పొయ్యి లేదు. సో మనిషి ఎందుకు తింటున్నాడు పొయ్యి మీద పెట్టి? ఇది సమశీతోష్ణ స్థితి కలిగినటువంటి దేశం. ఈ దేశంలో 30 నుంచి 40 డిగ్రీల మధ్యలో టెంపరేచర్ ఉంటుంది. ఈ టెంపరేచర్లో పండిన పంటలు, ఈ టెంపరేచర్లో నివసించే జీవరాశులు, ఆ టెంపరేచర్లోనే ఉండేటువంటి నీరు, ఇవన్నీ కూడా అదే టెంపరేచర్ మెయింటైన్ జరగాలి, లోపలైనా బయటైనా. కానీ మనం ఏం చేస్తున్నాం? 84 లక్షల జీవరాశులు ఆ టెంపరేచర్కి, ఆ వాతావరణానికి సరియైనగా అనుకూలంగా జీవిస్తున్నాయి. పండింది పండినట్లే తింటున్నాయి. గడ్డైనా, ఆకులైనా, కాయలైనా, పళ్ళైనా, గింజలైనా అలా తింటున్నాయి. కానీ మనిషి ప్రతిదీ ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహారాన్ని మనం ఉడికించైనా తింటారు, వీళ్ళు చల్లబరుచుకొనైనా తింటారు. కారణం ఏంటి? వీళ్ళ తెలివితేటలు. సైన్స్ పెంచుకున్నాను. ఆధునిక విద్యా విధానం, ఆధునిక చైతన్యం అంటారు దీన్ని. చైతన్యం కాదు ఇది, ఇది అచైతన్యం, సుచైతన్యం కాదు. మనం చైతన్యవంతులు అవ్వలేదు, స్వతంత్రులు అవ్వలేదు. మనం బానిసలుగా ఉన్నాం కొన్నిటికి. చాలా ఆకర్షించబడతాం ప్రతి ఒక్క దానికి. ఏది మనం ఇంకొక దాన్ని ఆకర్షించకూడదు. మనల్ని ఆకర్షించాలి అవన్నీ. అంతేగాని మనం వాటిని ఆకర్షించాలి, కానీ అవి మనల్ని ఆకర్షించకూడదు. మన ఇంద్రియాలు మన కంట్రోల్లో ఉండాలి. ఇంద్రియాల కంట్రోల్లోకి మనం వెళ్ళకూడదు. అవి వెళ్ళినప్పుడు ఏం చేస్తాయంటే అవి కోరికలై, గుర్రాలై పరిగెడతాయి. మనస్సు
ఇంద్రియాలకు అధిపతి. సో ఆత్మ అన్నిటికీ అధిపతే, కానీ ఆత్మను వదిలేసి బుద్ధి వరకు రాకుండా మనస్సే మేనేజ్మెంట్ చేస్తుంది శరీరాన్ని. కాబట్టి ఈ మనస్సుకి గురువు ఎవరంటే ఆహారం. ఎప్పుడైతే మీరు సాత్విక ఆహారం ఇస్తారో అప్పుడు మనస్సు సంసిద్ధమవుతుంది. సరైన మాటలు మాట్లాడడం, సరైన ఆహారం కోసం వీటి కఠోరమైనటువంటి దీక్షలు మనము ఒక 40 రోజులు, ఒక 90 రోజులు చేస్తే ఆటోమేటిక్గా మన మనస్సు, మన ఇంద్రియాలు ఇవన్నీ బుద్ధి కంట్రోల్లోకి వస్తాయి. ఎప్పుడు బుద్ధి కంట్రోల్లోకి వస్తాయో అప్పుడే జ్ఞానం మనకు అంకురిస్తుంది. ఆ జ్ఞానం వచ్చినప్పుడు ఆ యొక్క చర్యను తప్పకుండా, దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం. అప్పుడు జీవితకాలం అంతా కూడా శ్వాస ఉన్నంత వరకు ఆరోగ్యంగా జీవించగలం. నేను కూడా అలాగే చేస్తున్నాను. నేను 22 సంవత్సరాల నుంచి 2004 నుంచి ఇంతవరకు నేను ఉప్పు, నూనెలు, మసాలాలు తినలేదు. పాల పదార్థాలు తినలేదు. పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి ఇవన్నీ తినలేదు. మాంసం తినలేదు. ఇవన్నీ శరీరానికి అవసరం లేదు. ఉప్పు తినలేదు, నూనెలు లేదు, వంట లేదు, అన్నీ పంటలే. ఎందుకు పంటలు తింటున్నాం? 84 లక్షల జీవరాశులు మనము అంతా ఒకటే. కాకపోతే మనకి కొద్దిగా జ్ఞానము, తెలివి ఉంది కాబట్టి మనం ఏమేమో చేస్తున్నాం. ఆకృత్యాలు చెయ్యండి, పర్వాలేదు, కానీ శరీరం ఉండాలి కదా. శరీరమే సకల ధర్మాలకు సాధనం కదా. మరి సాధనం పని చేయకపోతే ఏం పని చేస్తారు మీరు? అన్నిటికన్నా ఎక్కువ, అన్ని జీవరాశులే కల్లా ఎక్కువ మనకు ఆయుష్ ఉన్నది పెద్ద వాటిల్లో మనకే. ఇంకా చిన్న చిన్నవి వేరే ఉన్నాయి, తాబేళ్ళు అవి ఇవి ఎక్కువ ఆయుష్ కలిగినవి ఉన్నాయి. మనకి స్ట్రెస్ ఎక్కువ క్రియేట్ చేసుకుంటాం మనం స్ట్రెస్ని. అలా స్ట్రెస్ క్రియేట్ చేసుకోకుండా వీలైనంత వరకు పెద్ద పెద్ద కోరికలు కోరుకోకుండా అవసరం ఏదో తీర్చుకోవాలి, అత్యవసరం ఏదో తీర్చుకోవాలి, దానికి తగినట్టు సంపాదించుకోవాలి. ఒకవేళ మనకు సునాయాసంగా సంపాదించేటువంటి మార్గాలు ఏవైనా ఉంటే సంపాదించాలి. మోసం చేసి, దగా చేసి, ఎవరినో ముంచేసి, ఎవరికైనా ఇది వాళ్ళ ఆస్తులు మనం దోచేసుకొని అలా పెద్దవాళ్ళు అయితే ప్రయోజనం లేదు. అనవసరంగా మనం ఏవేవో చేసి సంపాదించడం గొప్ప విషయం కాదు. మనం ఏదైనా బిజినెస్ ద్వారానో, జాబ్ ద్వారానో, లేకుంటే ఇంకొక వ్యవసాయం ద్వారానో సంపాదించుకోవడం తప్పులేదు. న్యాయమైన సంపాదన. మన సంపాదన న్యాయమైనదైతే అప్పుడు శరీరానికి, మనస్సుకి అనుసంధానం అవుతుంది ఆహారం. అప్పుడు మన మనసు కూడా మన ఆధీనంలో ఉంటుంది. ఇది మనకు చాలా మందికి తెలియదు. కాబట్టి దయచేసి మనము 84 లక్షల జీవరాశుల్లో ఈ దినచరులు, నిశాచరులు అని ఇద్దరు ఉంటారు. దినచరులు అంటే పూర్తిగా పగలు మాత్రమే కళ్ళు కనిపిస్తాయి వాళ్ళకి, వెలుగులో. చీకటి పడితే కళ్ళు కనపడవు. వీళ్ళు దినచరులు అంటే పగలు మాత్రమే తిని తిరిగేవాళ్ళు. ఇంకా నిశాచరులు ఉన్నారు. నిశాచరులు అంటే వాళ్ళకి రాత్రి కళ్ళు కనిపిస్తాయి, పగలు కళ్ళు కనిపిస్తాయి. వాళ్ళకి 2 విధాలా కూడా వాళ్ళకి అర్థమవుతుంది, కనిపిస్తుంది. రాత్రిపూట కూడా వాళ్ళు నడవగలరు, రాత్రిపూట కూడా భోజనం చేయగలరు. వాళ్ళు పగలు ఎక్కువ నిద్రపోతారు, రాత్రి ఎక్కువగా తిరుగుతారు, వేటాడతారు. అవి నిశాచరులు. అంటే అవి రక్తమాంసాలు, అవి భుజించేటువంటి జంతువులు. మనకు తెలుసు, పులులు, సింహాలు, ఇవి మైనాలు, అలాగే కుక్కలు, నక్కలు, పిల్లులు, బల్లులు, దోమలు మన ఇంట్లో తిరుగుతుంటాయి. ఇవన్నీ నిశాచరులు. ఇది సింపుల్, మనకు లాజిక్ తెలుస్తుంది. రాత్రిపూట చీకట్లో ఎవరి కళ్ళు కనపడవో వాళ్ళందరూ కూడా దినచరులే. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మనకు కనిపిస్తాయా లేదా? రాత్రిపూట కనిపిస్తాయా? కనపడవు కదా. కాబట్టి మనం కూడా దినచరులే. మనం కూడా పగటిపూట మాత్రమే తినాలి, పగటిపూట మాత్రమే తిరిగి పనులు చేసుకోవాలి. వెలుగు ఉండాలి మనకి. ఇప్పుడు వెలుగును కూడా సృష్టించుకున్నాం మనం. చూడండి, అంటే ఇదివరకు సూర్యుడే మనకు వెలుగు. ఇప్పుడు సూర్యుని లాంటి కాంతి వచ్చేంత వరకు మనము కొన్ని క్రియేట్ చేసుకున్నాం. పవర్ రూపంలో కానీ, జ్యోతి రూపంలో, దీపం రూపంలో, ఇలా వెలుగు కూడా మనం సృష్టించుకోవడం జరిగింది. దానివల్ల ఇప్పుడు ఏం చేస్తున్నామంటే రాత్రి పగళ్ళు మనము పని చేస్తున్నాం, తిరుగుతున్నాం, తింటున్నాం. ఇది పెద్ద తప్పు. మనము
సూర్యాస్తమయం లోపల మనం భోజనం ముగించాలి. సాయంత్రం ఉదయం సూర్యోదయమైన గంట తర్వాతనే గంటన్నర తర్వాతనే మళ్ళీ భోజనం స్వీకరించాలి. అంతవరకు మన శరీరం విశ్రాంతిలో ఉండాలి. లోపలి భాగాలు అంటే మన లోపల ఒక పెద్ద ఇండస్ట్రీ ఉంది. మన ఆహారాలన్నింటినీ జీర్ణం చేసుకొని వాటి నుంచి వచ్చేటువంటి ఇంగ్రీడియంట్స్ అంటే సూక్ష్మ పోషక విలువలు, ఈ స్థూల పోషకాలన్నీ లోపలికి ఇస్తాం మనం. వాటిని సూక్ష్మంగా మార్చుకొని మన లోపల ఉన్నటువంటి అణువులకి ఆహారంగా మార్చుతుంది. మనకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్, ఫ్యాట్స్, ప్రోటీన్, ఫైబర్ ఇవంతా కూడా లోపల డివైడ్ చేయబడతాయి. మనం ఉన్నది ఉన్నట్లు తినాలి. ఉన్నది ఉన్నట్లు తింటే మనకి లోపల 40 degreesలో HCl ఉంటుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఆమ్ల పదార్థం ఉంటుంది. అందులోకి వెళ్ళి అది ఆహారం పచనం అవ్వబడి జీర్ణమయ్యి తర్వాత లివర్కి వెళ్ళి లివర్ నుంచి ప్రాసెస్ చేయబడి ఆ ప్రాసెస్ అయిన తర్వాత మొత్తం అన్ని శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్కి ఆ పదార్థాలని పంపిస్తుంది లివర్. సో మనం ఏం చేస్తున్నాం, ఆ లోపల చేయాల్సిన పనిని బయటనే చేస్తున్నాం. ఏవి టెంపరేచర్లో చేస్తున్నాం? సో 90% పాడైపోయినటువంటి ఆహారాన్ని మనం తినేసి మన శరీరానికి బరువు అందించాం, కానీ లివర్ దాంట్లో నుంచి 10% 20% కూడా తీసుకోలేదు. అది మొత్తం లివర్కి వెళ్లకుండానే డివైడ్ చేసి బయటికి పంపిస్తుంది, లేదా పక్కకు దోసేస్తుంది మన లోపల. ఇప్పుడు మనం ఏదైనా బయట నుంచి వెజిటబుల్స్, ఫ్రూట్స్ తెస్తాము, అవి వాడు ఇచ్చినట్టు తెస్తామా, మనం క్లీన్గా శుద్ధి చేసుకొని తెస్తామా? అక్కడి నుంచి వాడు ఇచ్చినట్టు తెస్తే వాడి దగ్గర పుచ్చులు అన్నీ చాలా ఉంటాయి, కానీ మనం కొన్ని చూసి తీసుకొచ్చుకోవాలి. ఆ విధంగా తెచ్చుకుంటే మన ఇంట్లో క్వాంటిటీ కరెక్ట్గా వస్తుంది. అట్లా లేకుండా వాళ్ళు ఇచ్చినవన్నీ తెస్తే మనం దాన్ని క్లీన్ చేస్తే ఆ క్వాంటిటీ లెస్ అవుతుంది. మనం కిలో తెస్తే 1/2 కిలోనో 1/4 కిలోనో అవుతాయి చెడిపోయినవి తీసేస్తే. ఆ విధంగా శరీరం ఏం చేస్తుందంటే లోపల మనం వేసినటువంటి ఆహారంలో ఏవేవి ఉపయోగపడనివో వాటన్నిటిని తొలగించి సరిగా ఉన్న కొన్ని పోషకాలు ఉన్నటువంటి ఆహారం మాత్రమే తను వాడుకుంటుంది. ఈ విషయం ఎంతమందికి తెలుసు? నేనేమో 1000 క్యాలరీలు తిన్నాను ఇప్పుడు ఉడికిన ఆహారాన్ని, ఉప్పు, నూనెలు, మసాలాలు వేసుకొని, దాంట్లో పాలు, పెరుగు, మజ్జిగ కూడా నేను వాడాను అనుకుందాం. అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది, నా దగ్గర 1200 కిలో క్యాలరీస్ నేను తీసుకున్నాను. అది ఏమవుతుంది, కాస్త ఈ పనికిరాని పదార్థాలన్నిటి పక్కకు నెట్టేసి ఏ 400 300 క్యాలరీస్ వాడుకుంటుంది శరీరం. మిగిలిందంతా వేస్టేజ్ కింద పక్కన పెట్టేస్తుంది. మనం ఎలా అయితే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ పనికిరానివన్నీ తొలగించి పక్కన ఎలా పెడతామో అలా పెట్టేస్తుంది. ఈ విషయం మనకు తెలియదు కాబట్టి మనకి 2 అవర్స్కి 3 అవర్స్కి ఒకసారి ఆకలి అవుతుంది, ఏదో ఒకటి చూస్తే తినాలనిపిస్తుంది. సో ఒక్కసారిగా మీరు ఈ పౌష్టికాహారం, ఈ యొక్క ప్రకృతి సిద్ధమైనటువంటి పౌష్టికాహారం తీసుకుంటే, ఒక 1200 క్యాలరీస్ తీసుకుంటే, ఉదయం 9కి తీసుకుంటే సాయంత్రం 5 గంటల వరకు కూడా ఆకలి అవ్వదు. కారణం ఏంటి? మనం తీసుకున్న 1000 క్యాలరీస్ మనకి ఖచ్చితంగా మన శరీరం వాడుకుంటుంది న్యాచురల్ ఫుడ్లో. కానీ మనకు తెలియనటువంటి తేడా ఇదొక్కటే. న్యాచురల్ ఫుడ్కి కుకింగ్ ఫుడ్కి ఉన్న తేడా, కుక్ చేస్తే మనం ఏవేవో కలుపుతాం దాంట్లో. న్యాచురల్ ఫుడ్ అయితే ఏ 1, 2, 3 కలిపి తినేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్, స్ప్రౌట్స్, ఇవి గ్రౌండ్ నట్స్, డేట్స్, ఫ్రూట్స్, ఈ విధంగా తింటాం. 5 రకాలు: కోకోనట్, క్యారెట్, కుకుంబర్ అండ్ గ్రౌండ్ నట్, స్ప్రౌట్, ఫ్రూట్స్, ఈ విధంగా తినచ్చు మనం 1 టైం. అవన్నీ రా ఫుడ్. రా అంటే ఉన్నది ఉన్నట్లుగా తినేది. దీన్ని ఇలా తింటే మనకేమవుతుందంటే మన శరీరంలో స్లో డైజెషన్, స్లోగా అవుతుంది. మనం 3 పూటలు తినాల్సిన అవసరం లేదు. రోజులో 1 అంటే తక్కువ, 2 అంటే ఎక్కువ. ఒక్కసారి అంటే బహుశా తక్కువ అవ్వచ్చు, 2 సార్లు అంటే ఎక్కువ అవ్వచ్చు, ఆ 2వ సారి కూడా తక్కువ తినాలి.
ఈ విధంగా మనిషి ఆహారం సరిపోతుంది, అప్పుడు మనకు ఆరోగ్యం ఉంటుంది. మన శరీరంలో ఉన్న పొట్టకి దాదాపు 16 గంటలు విశ్రాంతి ఇవ్వాలి. మనం ఇస్తున్నామా? వీక్లీ వన్స్ కానీ మంత్లీ ట్వైస్ కానీ మనకి ఉపవాసం పెట్టాలి మన పొట్టని. ఎప్పుడన్నా పెడుతున్నామా? ఎందరు పెడుతున్నారు చూడండి. కాబట్టి మనం అలాంటి విశ్రాంతి ఇవ్వకపోవడం ఒక తప్పు అయితే, ప్రతిరోజు రాత్రి 16 గంటలు విశ్రాంతి ఇవ్వకపోవడం మొదటి తప్పు. అట్లీస్ట్ వారంకు ఒక రోజైనా మనం ఉపవాసం ఇవ్వకపోవడం ఇది ఇంకా పెద్ద తప్పు. కాబట్టి దయచేసి మనం ఆరోగ్యంగా ఉండాలన్నా కనీసం ఆహారం మార్చుకుంటే మనకు ఎన్నో బెనిఫిట్స్ వస్తాయి ఆరోగ్యపరంగా. ఆహారం కూడా మార్చుకోలేము, మేము ధ్యానం కూడా చేయలేము, మాకు ఆధ్యాత్మిక చింతనంటే మాకు తెలియదు అనుకుంటే వాళ్ళు ఎప్పుడు కూడా రోగాలు వచ్చి మంచాలెక్కి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి మనమందరూ కూడా ఆరోగ్యం కావాలనుకుంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు, మిగతా దేనికి చెప్పలేదు. కానీ ఇక్కడ ఆరోగ్యవంతుడికి అన్నీ అమరుతాయి. ఎందుకు అమరుతాయి అంటే వాడికి మానసిక స్థితి బాగుంటుంది, వాడి ధ్యానానికి కూర్చోగలడు, వాడికి భక్తి భావం ఉంటుంది. ఎందుకంటే సాత్విక ఆహారం తినేటప్పుడు మనసు కూడా సాత్వికంగా ప్రయాణం చేస్తుంది మనలో. ఇప్పుడు ధ్యానం సర్వరోగ నివారణ అప్పుడు అవుతుంది. ధ్యానం వల్ల మనం ఏం తెలుసుకున్నాం? జ్ఞానం తెలుసుకున్నాం. జ్ఞానం వల్ల మనం ఏం చేస్తున్నాం? మానవ ఆహారం తింటున్నాం, పశు ఆహారం తినట్లేదు. ఇప్పుడు దినచరులకి అందరికీ కూడా ఒకే రూల్, యూనివర్సల్ రూల్ ఏంటది అంటే ఆహారము, నిద్ర, భయము, మైథునము, ఈ 4 కూడా ఒకే రీతిలో ఉన్నాయి ఈ దినచరులకు అన్నిటికీ. అదేంటి అని మీరు అనుకోవచ్చు. ఆహారం తినే పద్ధతి, ఏం తినాలి, ఎలా తినాలి. రెండవది నిద్ర, ఎన్ని గంటలు నిద్రపోవాలి. దాని తర్వాత భయం, అంటే భయం దేని పట్ల? ప్రకృతి పట్ల, సృష్టి పట్ల. ఓహో, నాకన్నా భిన్నమైనటువంటి శక్తి ఒకటి ఉంది, నేను ఒక చైతన్యం మాత్రమే. విశ్వ చైతన్య శక్తి ఉంటుంది, ఇది జీవ చైతన్య శక్తి ఉంటుంది. జీవ చైతన్య శక్తి మనం, విశ్వ చైతన్య శక్తి పరమాత్మ. సో విశ్వ చైతన్య శక్తి ఒకటి ఉంది కదా అనేటువంటి ఒక భయం. నేను చేసేటువంటి ఆకృత్యాలు కానీ, నేను చేసేటువంటి మంచి పనులు కానీ, చెడు పనులు కానీ, ఇవన్నీ జరగాలి అంటే ఆ చెడు పనుల్ని గమనించేవాడు ఒకడున్నాడు, మంచి పనుల్ని గమనించేవాడు ఒకడున్నాడు. రేపు నాకు పైకి వెళ్ళిన తర్వాత మార్కులు పడాలంటే నేను ఏం పని చేయాలి ఇక్కడ అనేటువంటి భయం. అంతేగాని హింస చేస్తున్నామా, లేదు అహింస మార్గంలో నడుస్తున్నామా, ఇవన్నీ ఒక మూల పురుషుడు మనల్ని గమనిస్తాడు, వాడే సుప్రీం. ఆ సుప్రీం పట్ల మనం భయంతో నడుచుకోవాలి. ఎప్పుడైతే మనం సుప్రీం పట్ల, పశుపక్షాదుల పట్ల భయంతో నడుచుకుంటూ ఈ ఆహారాన్ని మనం ఫాలో అవుతూ ఈ నియమ నిబంధనల్ని కరెక్ట్గా మనం ఫాలో అయితే హాయిగా జీవించగలము, పైకి వెళ్ళినా మనం ప్రశాంతంగా ఉండగలము. ఇప్పుడు అలా లేకుండా ఏదో జీవించడానికి పుట్టేశాం కదా అని చెప్పి ఏదో జీవించేస్తే ప్రయోజనం లేదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాలకు అటెండ్ అవుతూ ఉన్న వాళ్ళు కూడా ఈ విషయాలు తెలుసుకోవాలి. మనకి ఇవేవో చెప్తుంటారు, సంచిత కర్మలు, ప్రారంభ కర్మలు, ఆగామి కర్మలు, ఇవే పేర్లు ఉన్నాయి వాటికి. అవి ఉన్నాయో లేవో పక్కన పెట్టండి, కర్మలు అయితే అనుభవిస్తున్నాం. అందుకే భగవద్గీత ఏం చెప్పింది? యుక్తాహార విహారస్య యుక్త చేస్తస్సు కర్మసు అన్నాడు. యుక్త చేస్తస్య కర్మసు అన్నాడు. ఎందుకు? మొదలు యుక్తాహారం తింటేనే నీకు యుక్తమైన చేష్టలు వస్తాయి అంటాడు. యథా అన్ తథా మన్. కాబట్టి ఆహారం ఎలా ఉంటుందో వ్యవహారం అలా ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఆహారాన్ని బట్టి వ్యవహారం వస్తుంది, కానీ వ్యవహారాన్ని బట్టి ఆహారం రాదు. అందుకే ముందు యుక్తాహార విహారస్య, ముందు యుక్తమైన ఆహారం తినమంటున్నారు. తర్వాత మీరు ఆ ఆహారం తినడం వల్ల వచ్చేటువంటి ఆలోచనలతో చేసేటువంటి చేష్టలే సరైనవి అంటాడు. మరి మనం ఆహారం మార్చామా? అసలు మన ఆహారం ఏంటి మనకు తెలుసా? తెలియదు. మరి ఎప్పుడు తెలుసుకోవాలి మన ఆహారం ఏంటో?
అసలు ఈ జన్మకు తెలుస్తుందా? మన ఆహారం ఏంటో మన శరీరమే చెప్తుంది. మనం తిన్నప్పుడు ఏది తింటే లోపలి భాగాలు ఆనందంగా ఉన్నాయి, ఏది తింటే లోపలి భాగాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి అనేది శరీరమే చెప్తుంది. శరీరం అంతా మాట్లాడిస్తుంది, కానీ మనకు ఆ మాటలు వినపడవు, తన దుఃఖం కనపడదు. మన లోపలికి వెళ్తే కదా, లోపలికి వెళ్ళాలి. అంతరంగ ప్రవేశం, అంతరంగ పరిశోధన. మనం అలా కాదు, బాహ్యరంగ పరిశోధన చేస్తున్నాం, అంతరిక్ష పరిశోధన చేస్తున్నాం. చూసారా? బాహ్య తరంగాల్లో విహరించాలని చూస్తున్నాం, అంతరంగాల్లో విహరించాలని చూడడం లేదు. అంతరంగాల్లోకి పోతే అంతా మనకి గోచరిస్తుంది. మన అంతరాళలో, హృదయాంతరాళలోకి వెళ్ళాలి. ధ్యానంలో అదే జరుగుతుంది. కానీ ధ్యానంలో కూడా మనకి ఏవేవో ఆలోచనలు, ఏవేవో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. నాకెక్కడ కుదురుతుంది ధ్యానం? ధ్యానం ఎప్పుడు కుదురుతుంది అంటే మైండ్ ఖాళీ అయినప్పుడు కుదురుతుంది. యోగ చిత్త వృత్తి నిరోధ. మనం యోగి కావాలంటే మన చిత్తంలో ఉన్న వృత్తి ఆగాలి, కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి. అది చిత్తవృత్తి నిరోధ అంటే విశ్రాంతి, సరైన విశ్రాంతి, అంటే విషయరహిత స్థితినే విశ్రాంతి అంటారు. కాబట్టి ఈ విషయరహితం ఎప్పుడు జరుగుతుందో అప్పుడు మనకి నిజమైన శాంతి వస్తుంది. సో ఆ శాంతిగా ఉన్నవాళ్ళు ఆ విశ్రాంతి సమయంలో మనసులో ఉన్న ఆలోచనలని అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. అవే అవాయిడ్ అయిపోతే కొంతకాలానికి. మనం చేస్తూ ఉండాలి, అంతే. ప్రాక్టీస్ చేయాలి. సాధన చెయ్యమురా నరుడా, సాధ్యము కానిది లేదురా అన్నాడు ఒక కవి. మరి సాధన చేస్తే ఎందుకు సాధ్యం కావు? ప్రతి ఒక్కటి సాధ్యం అవుతుంది. మనం డైలీ ఒకే ఆహారాన్ని ఒక 40-50 రోజులు తిన్నామంటే ఆటోమేటిక్గా అది మనకి అవగాహన వస్తుంది. ఓహో, ఇది సరైన ఆహారము, ఇది బాగుంది, కాబట్టి దీన్ని నేను జీవితాంతం కంటిన్యూ చేసుకోవాలి. ఇప్పుడు నా ఆరోగ్యమైనా, నా మనస్సు అయినా నా యొక్క ఆధీనంలో ఉన్నాయి అని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఎవరినోని గురువుని మనం ఆశ్రయించాలి. ఆ గురువు ద్వారా కొన్ని తెలుసుకోవాలి. ఎవరంటే వాళ్ళు గురువులు కాదు, ఎవరైనా సద్గురువులు, జగద్గురువులు, నిజం మాట్లాడేవాళ్ళు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవాళ్ళు, మనల్ని పొగిడేవాళ్ళు గురువులు కాదు. మనలో ఉన్న లోపాలని తొలగించడానికి మనల్ని కఠినంగా మాట్లాడే వాళ్ళే గురువులు. మనలో ఉన్న లోపాలు తొలగాలంటే మనతో కఠినంగా మాట్లాడాలి. ఇదేంటయ్యా ఈ గురువుకి ఇంత కోపం ఉందంటే, కోపం ఎవరి కోసం ఉంది? ఆ కోపం ఎందుకు ప్రదర్శించాడు మన ముందు? చెయ్యకూడని పనులు చేస్తే మన ముందు కోపం ప్రదర్శిస్తారు. తల్లిదండ్రులు పిల్లల్ని దండిస్తారా లేదా చెడు పనులు చేస్తే? సో మంచి పనులు చేయడం కోసం ప్రోత్సహిస్తారు. అంటే వాళ్ళకి కాళ్ళు పట్టుకొని చెప్పాలా గురువు? దండం పెట్టి చెప్పాలా? అంత అవసరం ఉందా గురువుకి? మనమే గురువు దండం పెట్టి అడగాలి, స్వామి నా జీవితం ఇలా ఉంది, నా జీవితానికి సరైనటువంటి గమ్యం చూపిస్తారని వచ్చాను, దయచేసి నా మొర ఆలకించి నాకు సరైన మార్గదర్శకత్వం చేయండి. మనం గురువు దగ్గర మనం మోకరిల్లితే ఆ గురువు సరైనటువంటి జీవన మార్గాన్ని మనకి బోధిస్తాడు. అలా కాకుండా ఒక గురువు ఒకసారి కోపంగా మాట్లాడినందుకు వీడేం గురువు, మనకి అనవసరంగా వీడి దగ్గరికి వచ్చాం అని పారిపోయే వాళ్ళు ఉన్నారు. అలా పారిపోతే మన జ్ఞానం రాదు. ఓర్పు, సహనం. కాబట్టి సహనమే ప్రగతి అన్నారు. ఎందుకు తల్లిదండ్రులు కొడతారు మనల్ని చిన్నప్పుడు తప్పులు చేస్తే? ఏంటి తల్లిదండ్రులు మీరు కొడతారేంటి? మేము వెళ్ళిపోతాం బయటికి, వెళ్ళిపోతే బ్రతకగలరా? కాబట్టి మనము ఎప్పుడైతే సరైన భక్తి భావనలు, ప్రకృతి పట్ల మనకి సరైనటువంటి అవగాహన, పరమాత్మ పట్ల మనకు సరైన అవగాహన వచ్చినప్పుడే మనము సరైన మార్గంలో నడవగలం. సో అలాంటి సద్గురువుని మనము ఎంచుకుంటే మనము ఎంత దూరమైనా జీవితం ప్రయాణం కొనసాగించవచ్చు. మన జీవితం, మన పిల్లలు కానీ, మనం కానీ, ఎవరైనా కానీ వాళ్ళు కూడా సరైనటువంటి మార్గదర్శకత్వంలోకి తీసుకురాగలం. అంతేగాని
లేకపోతే ఈ జీవన శైలి చాలా కష్టమవుతుంది. ప్రతి ఒక్కరికి దుర్భరం అవుతుంది. అరే ఏంటి మానవ జన్మ ఇలా ఉంది. ఇప్పుడు 84 లక్షల జీవరాశులు ఆయురారోగ్యాలతో జీవిస్తుంటే మన కళ్ళ ముందు అవి మనకున్నటువంటి సౌలభ్యాలు ఏమీ లేవు వాటికి. కానీ మానవుడికి అన్ని సౌలభ్యాలు ఉన్నాయి, తనకు తానుగా సృష్టించుకున్నాడు అన్ని. కానీ 84 లక్షల జీవరాశులు ప్రకృతి సృష్టించినటువంటి పర్యావరణాన్ని అనుభవిస్తున్నాయి స్వతహాగా. అవి వేరే ఏమి అవి క్రియేట్ చేసుకోలేదు, మానవుడే క్రియేట్ చేసుకున్నాడు. వాడికి కావాల్సిన డబ్బుని క్రియేట్ చేసుకున్నాడు, వాడికి కావాల్సిన సౌకర్యాలు క్రియేట్ చేసుకున్నాడు, వాడికి కావాల్సిన దుఃఖం కూడా క్రియేట్ చేసుకున్నాడు. కాబట్టి కారణం ఏంటి అంటే అజ్ఞానం, అవిద్య. అవిద్య అంటే మేము పెద్దగా చదువుకున్నామండి అంటారు. నువ్వు చదవాల్సింది చదవలేదు, పెద్దగా చదివావు బాగుంది, కానీ నీ గురించి నువ్వు చదవలేదు. ఇప్పుడు స్వాధ్యాయనం అంటే ఏంటి? స్వ అధ్యయనం అంటే నన్ను నేను చదవాలి. ముందు నన్ను నేను చదువుతున్నానా? లేదు, బాహ్య ప్రపంచాన్ని చదువుతున్నాం. బాహ్య ప్రపంచంలో ఏముంది, అవన్నీ ఎలా నాకు ఉపయోగపడతాయి, వాటిని నేను ఎలా ఉపయోగించుకోవాలి అని అనుకుంటున్నారే కానీ నన్ను నేను ఎలా ఉపయోగించుకోవాలి, నన్ను నేను ఎలా తెలుసుకోవాలి, నన్ను తెలుసుకోవాలంటే ఏ యూనివర్సిటీలో చదవాలి, ఏ స్కూల్లో చదవాలి, ఏ కాలేజీలో చదవాలి, ఇవన్నీ ఉన్నాయా? లేవు. మనం ఏదో తెలుసుకోవాలి, బ్రతకడానికి చదువుతున్నాం కానీ జీవించడానికి చదవట్లేదు. సో ఇక్కడ జీవితం వేరు, బ్రతుకు వేరు. జీవితం అంటే పరమాత్ముడితో కలిసి జీవించడం, బ్రతకడం అంటే ప్రపంచంతో కలిసి జీవించడం. సో అంటే ప్రపంచంలో కలిసి జీవించకూడదు అంటే ప్రపంచంతోనూ ఉండాలి, పరమాత్మతోనూ ఉండాలి. ఇవి రెండు కలిసి ఉన్నప్పుడే ఒక ఒక వాహనానికి 2 చక్రాల్లాగా ఉండాలి. మరి అది లేనప్పుడు దుఃఖం వస్తుంది. కాబట్టి ఈ 2 వాహనాలు 2 చక్రాల మీద నడిచినప్పుడే మనకి మన వాహనం సౌకర్యంగా వెళ్తుంది, చేరవలసిన గమ్యం చేరుతుంది. చూడండి, మన గోల్ ఎలా ఉంటుందో మన రోల్ కూడా అలా ఉండాలి. మనం ఎంత గొప్ప మార్గాన్ని ఎంచుకుంటామో, ఎంత గొప్ప సంకల్పాన్ని పెట్టుకుంటామో అంత గొప్ప మార్గంలో ప్రయాణించాలి. మనకు సంకల్పాలు ఉన్నాయి కానీ మళ్ళీ వికల్పాలు ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడుకుంటాం, ఇది నేను చెయ్యాలి, ఖచ్చితంగా నేను రేపటి నుంచి చేస్తాను అనుకుంటాడు. రేపు వచ్చేటప్పటికి ఇది మర్చిపోతాడు. ఒక మంచి పని అని, అదే చెడ్డ పని అయితే చేస్తాడు. చూడండి, ఇది మనిషికి ఉన్నటువంటి నైజం. అప్పుడు మనం ఏం చేయాలి? ఒక కఠోరమైన దీక్ష. ఆ దీక్షలో మనం ముందుకు ఎన్నో మందులు వాడతాం, ఎన్నో ఆపరేషన్లు చేస్తాం, కానీ వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసుకోం. నాకు జబ్బు ఎందుకు వచ్చింది, ఈ జబ్బు కారణం ఎవరు? ఆహారం వల్ల వచ్చిందా, లేదు నా వ్యవహారం వల్ల వచ్చిందా అని ఆలోచించట్లేదు ఎవరు కూడా. జబ్బు ఎప్పుడు కూడా ఒకేసారి రాదు శరీరంలోకి. మనం తీసుకునే ఆహారం వల్ల ప్రతిరోజు మన శరీరం పడేటువంటి కష్టం ఏంటి? అది జీర్ణం చేసుకోలేక, దాన్ని బయటికి పంపించుకోలేక, తిరిగి మళ్ళీ కొత్త ఆహారాన్ని తీసుకోలేక, ఆ కొత్త ఆహారం వస్తుందంటే భయపడుతుంది. అది అయ్యో మళ్ళీ ఏమొచ్చి పడిపోతుందో, ఇప్పుడు దీన్ని నేను ఎలాగా డీల్ చేయాలి అని భయపడుతూ ఉంటుంది లోపల సిస్టమ్. మన జీవకణాలన్నీ కూడా, పొట్ట అయితేనేమి, ప్యాంక్రియాస్ అయితేనేమి, అలాగే లివర్ అయితేనేమి, గాల్ బ్లాడర్ అయితేనేమి, ఇవన్నీ కూడా అవయవాలలో ఉన్నటువంటి జీవరాశులు. ఆ డిపార్ట్మెంట్స్లో పనిచేసే జీవరాశులన్నీ కూడా వాటిని జీర్ణం చేసి వాటిని కెమికల్గా మార్చి ఇప్పుడు మనకి బయట ఫ్యాక్టరీలలో ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో ఆ విధంగా లోపల మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. ఒక చిన్న బ్యాక్టీరియాతో. అలాంటి సూక్ష్మజీవులు మన శరీరంలో ఉన్నాయి, జీవించి ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే 125 ట్రిలియన్స్ ఉన్నాయి. అంటే 125 లక్షల కోట్ల జీవరాశులు మన శరీరంలో ఉన్నాయి. కానీ ఎవరికి తెలిసింది? 125 లక్షల కోట్లు ఉన్నాయా మన శరీరంలో?
మన భూమి మీద ఉన్నాయి అన్ని. ఇక్కడ సూక్ష్మ రూపంలో ఉన్నాయి, భూమి మీద స్థూల రూపంలో ఉన్నాయి. ఇవి కంటికి కనిపిస్తాయి బయట ఉన్నవి, కానీ లోపల ఉన్నవి కంటికి కనపడవు, దివ్య చక్షు కనిపిస్తాయి, చర్మచక్షులకి గోచరించవు. అందుకే మనం అంతర్ముఖం అవ్వాలి. ఎప్పుడు అంతర్ముఖం అవుతామో అప్పుడు మన లోపలి పరిస్థితి, మన లోపల ఉన్నటువంటి కణాలు ప్రతి అణువుతో అనుసంధానం అవ్వాలి. అనుసంధానం కాదు, అనుసంధానం. అణువుతో మాట్లాడాలి. ఎప్పుడు మనం అణువులతో మాట్లాడతామో అప్పుడు మన యొక్క పరిస్థితి, లోపల జరిగేటువంటి స్థితి, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ఆ అణువుతో మాట్లాడడం చేత కాదు మనకి. ఎంతసేపు కూర్చుని ధ్యానం చేస్తున్నాం, మేము 2 గంటలు చేసామండి, రోజు 6 గంటలు చేసామండి, మాకేమీ అనుభవం రాలేదని. అనుభవం మీకెందుకు? అనుభవం లోపల పెట్టుకోవాలి, సంకల్పం పెట్టుకోవాలి. ఏం సంకల్పం పెట్టుకోవాలి? సృష్టిని గురించి తెలుసుకోవడానికి పెట్టుకోవాలి, శరీరం గురించి తెలుసుకోవడానికి పెట్టుకోవాలి, అంతరంగ పరిశోధన గురించి పెట్టుకోవాలి. అంతేగాని నా కొడుకు పెళ్ళవుతుందా, నా కూతురికి మంచి జాబ్ వస్తుందా, నా కొడుకు జాబ్ వస్తుందా, వీటి గురించి కాదు మనం పరిశోధించాల్సింది. ముందు తెలుసుకోవాలనుకుంటే మనం సృష్టి, ప్రకృతి, పరమాత్మ, అంతర్భాగాలు ఇవి తెలుసుకోవాలంటే మనకి దారి మార్గం దొరుకుతుంది. అంతేగాని పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు వీటన్నిటికీ మనకు దారి దొరకదు, ఆర్థికమైనటువంటి సమస్యలకి. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీని గురించి మనం సంకల్పం పెట్టకూడదు. డబ్బు కోసం కానీ బాహ్యమైనటువంటి విషయాల కోసం మనం ఎప్పుడూ సంకల్పం పెట్టకూడదు. అంతరంగ ప్రవేశం కోసం. మనం 84 లక్షల జీవరాశులు జీవిస్తున్నాయి. వాటన్నిటికీ నేనేమైనా ద్రోహం చేస్తున్నానా? వాటన్నిటికీ నేనేమైనా హింసిస్తున్నానా? కాబట్టి ఇవన్నీ మనం గుర్తు చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం నేను సాయంత్రం వరకు నాకు ఎలాంటి దురాలోచన రాకుండా చూసుకోమని సృష్టికి మనము ఒక అపాలజీ ఇది చెప్పాలి, అప్లై చేయాలి. అదే రాత్రి పడుకునేటప్పుడు మళ్ళీ 1 గంట సేపు ధ్యానం చేసి ఆ ధ్యానంలో మనం అర్థం చేసుకోవాలి, నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమైనా తప్పులు చేశానా? ఒకవేళ తప్పు చేసింటే ఆ తప్పులకి మనము అపాలజీ చెప్పాలి. యానిమల్స్ కానీ హ్యూమన్కి కానీ ఎవరికైనా మనం నొప్పి కలిగించుంటే, మనం దుఃఖం కలిగించి ఉంటే తప్పకుండా అపాలజీ చెప్పాలి. నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ ఆ జీవులకి అపాలజీ చెప్పాలి. అలా చెప్పకుండా ఉంటే, ఇది మనం చెప్పడం నేర్చుకుంటే మనం ఏ తప్పు చెయ్యం. మనలో ఉన్న లోపాలు తొలగితేనే పాపాలు తొలగుతాయి. లోపాలు ఎన్నో పెట్టుకొని పాపాలు తొలగమంటే ఎక్కడ తొలగుతాయి? మనం గొప్ప గొప్ప పనులు చేయాల్సిన పని లేదు, కానీ చిన్న చిన్న తప్పులు జరగకుండా చూసుకుంటే మనమే గొప్పవాడు అనే విషయం మనకు తెలియదు. ప్రతి చిన్న తప్పుని వెతికి పట్టుకోవాలి. ఓహో, నేను ఈరోజు ఇవాళ తప్పి చేశానా, రేపటి నుంచి ఇది జరగకూడదు అని మనం ఎప్పుడు డిసైడ్ అవుతామో అప్పుడు మనం తప్పులు చెయ్యని వాళ్ళందరూ గొప్పవాళ్ళే. గొప్ప పనులు చేసిన వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారో కాదో నాకు తెలియదు, అది వేరే విషయం. తప్పు చెయ్యని వాడు నిజమైన గొప్పవాడు నా దృష్టిలో. ఏ ఒక్క తప్పు చేయకూడదు. తప్పు చేసినా మళ్ళీ దాన్ని రిపీట్ చేసుకొని మళ్ళీ దాన్ని రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు అవేర్నెస్లో ఉండాలి. ఎప్పటికప్పుడు అవేర్నెస్లో ఉండడమే ఎన్లైటన్మెంట్ అంటే. ఇంకేం కాదు. ఇంటలెక్చువల్ అంటే వాడే. గొప్ప వాళ్ళు ఎవరు లేరు ఈ భూమి మీద, అలా అని తక్కువ వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి జ్ఞానం అంకురించకపోవడమే వాళ్ళకి జరిగేటువంటి చిన్న తప్పు. కాబట్టి మనం ఏదో ఆఖరి జన్మ చేసుకోవాలి దుఃఖాలని ఎందుకు నాకు అనుకుంటారు, కానీ లేదు. నువ్వు ఎన్ని జన్మలు తీసుకోవాలో, నువ్వు ఆఖరి జన్మ అనుకుంటే చనిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు ఆకలి జన్మతో వస్తావు, ఆఖరి జన్మతో రావు. ఆకలితో వస్తావు మళ్ళీ భూమి మీదకి. చూడు, పసిపిల్లలు చూడండి, ఎప్పుడు ఏళ్ళన్న తింటా ఉంటారు, కాళ్ళన్న తింటా ఉంటారు, బట్ట దొరికితే బట్ట నమ్ముతారు. ఆకలి చూసారా? మరి ఏదన్నా ఇవ్వండి వాళ్ళ చేతికి, అన్ని నోట్లో పెట్టుకుంటారు, వేరే ఎక్కడ పెట్టుకోరు, నోట్లోనే పెడతారు. ఎందుకంటే ఆకలి, అన్ని తినేయాలి. ఏదో గత జన్మలు ఏదో వెలితి వాడికి. కాబట్టి ఆఖరి జన్మ ఎప్పుడు కాదు, మనకి ఆకలి జన్మే వస్తుంది. ఎప్పుడు ఆఖరి జన్మ అవుతుందంటే మీరు ఇచ్ఛామరణం పొందినప్పుడు. ఇచ్ఛామరణం అంటే ఏంటి? నేను స్వయంగా దేహాన్ని వదిలినప్పుడు, ఇంకా నాకు ఈ దేహం అవసరం లేదు, నేను నా గురించి తెలుసుకున్నా, ఈ దేహం ఏంటో నేను తెలుసుకున్నా, సృష్టి రహస్యం ఏంటో నేను తెలుసుకున్నా, ప్రకృతి యొక్క నియమం ఏందో నేను తెలుసుకున్నా, కాబట్టి ఇంకా ఈ దేహం నాకు అవసరం లేదు అని ఈ దేహాన్ని త్యజించి మనం జీవ సమాధి అయినప్పుడు మళ్ళీ జన్మ రాదు. అది ఎప్పుడు వస్తుందంటే మళ్ళీ జన్మ
మనకి ఏదైనా ఈ భూమి మీద ఏదైనా అవసరం వచ్చినప్పుడు సృష్టి మనల్ని అక్కడికి ఒక గురువులాగా పంపిస్తుంది. పంపించి వాళ్ళందరినీ సరైన మార్గంలో నడిపించమని చెప్తుంది. ఈ విషయం మనకు ఎంతమందికి తెలుసు? కాబట్టి ఇలాంటివన్నీ నేర్పిస్తుంది నేచర్. ఎప్పుడు నేచర్తో మనం కలిసి ఉన్నప్పుడు. మనం అమ్మకు దగ్గరగా ఉన్నామనుకోండి, అమ్మ మనకి అబద్ధం చెప్పదు, ఎప్పుడు నిజమే మాట్లాడుతుంది. ఎందుకంటే తల్లికున్న గుణం అది. ఆ తల్లితనం రావాలి అంటే మనం ప్రకృతితో మమేకమై ఉండాలి. పసిబిడ్డ ఆడుకునేటప్పుడు అమ్మకు దగ్గరగా ఆడుకోవాలి. ఎందుకంటే పడినా లేచినా అమ్మ అంటే పిలిస్తే పలికేంత దగ్గరలో ఉండాలి. లేదను వీడికి దుఃఖం వస్తుంది. సో ఈ విధంగా తల్లికి దగ్గరగా ఉన్నంత వరకు, పిలిస్తే పలికేంత దగ్గరగా ఉన్నంత వరకు మనకు డోకా లేదు ఆ బిడ్డకి. ఎప్పుడైతే తల్లి తన పిలుపుకు దూరంగా ఉంటుందో, తన పిలుపుకు దూరమై నేనుంటానో, అప్పుడు నాకు ఎవరు కాపాడే వాళ్ళు ఉండరు. అటు ప్రకృతి అయినా ఇటు పరమాత్మ అయినా, అంటే తల్లి అయినా తండ్రి అయినా. తండ్రి ఉంటే రక్షిస్తాడు, తల్లి ఉన్నా క్షమించి తిరిగి మళ్ళీ కౌగిలించుకుంటుంది. అప్పుడు మన బాధలన్నీ తొలగిపోతాయి. పసిపిల్లలు చూడండి ఎంత ఎరుకలో ఉంటారో, ఎంతమంది ఎత్తుకొని ఓదార్చినా వాళ్ళు ఓదార్పు ఉండదు వాళ్ళ దగ్గర. అదే తల్లి ఒడిలోకి వెళ్ళాడంటే ఆ స్పర్శ తగిలిందంటేనే వెంటనే ఏడుపు ఆపేస్తాడు, ఆపేసి నవ్వడం మొదలు పెడతాడు. చూడండి ఎంత అటాచ్మెంట్ ఉందో చూడండి, ఆ బ్లడ్ రిలేషన్షిప్. సో ఆ విధంగా నేచర్తో కూడా మనం అలా ఉంటే మనకి ఎప్పుడు దుఃఖం ఉండదు. ఇప్పుడు జన్మరాహిత్యం కోరుకోకూడదు ఎవరు, దుఃఖరాహిత్యం కోరుకోవాలి. మానవుడికి తెలిసి జీవిస్తే దుఃఖం ఉండదు, తెలియకుండా జీవిస్తే దుఃఖమే ఉంటుంది. ఏది ఎందుకు జరుగుతుంది అని తెలుసుకోవాలి. ఏది ఎందుకు జరుగుతుందో తెలుసుకుంటే చాలా ఆనందంగా జీవించవచ్చు. ఏది ఎందుకు జరుగుతుందో తెలియకపోతే దుఃఖంలో జీవించవచ్చు. కానీ ఇది తెలుసుకోవాలి మనం. ఓహో, ఇది నా మంచికే జరిగింది, ఇది జరగాల్సిందే జరిగింది, దీని నుంచి నేను ఎలా అవాయిడ్ అవ్వాలి, దీని నుంచి నేను ఎలా తప్పించుకోవాలి, దీన్ని నేను ఎలా ఓవర్లుక్ చేయాలని ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు జీవితం బరువు ఉండదు. మన జీవితంలోకి ఏది ఎంటర్ అయినా మనకి ఏదో నేర్పించడానికి వస్తుంది. మనం ఏమనుకుంటామంటే మనల్ని దుఃఖ పెట్టడానికి వచ్చింది, ఏ జన్మలో ఏ కర్మ చేసుకున్నామో నాకే వచ్చింది కర్మ, ఇంతమంది నేను పోషించాలి, నేను ఒక్కడిని సంపాదించాలి, వీళ్ళందరూ తినాలి అని ఏదేదో అనుకుంటూ ఆ బయట పోతే వాడితో గొడవ, ఇంట్లోకి వస్తే వీళ్ళతో గొడవ అని అనుకుంటుంటాడు. ఇది గత జన్మ సంస్కారం. ఇది ఒకసారి వెనక్కి చూసుకోవాలి మనం. తిరిగి వెనక్కి చూసుకుంటే మనకు తెలుస్తుంది. ఆ వెనక్కి చూసుకోవడం మనకు తెలియదు. చూసుకుంటే ఓహో, నేను చేసిన దానికంటే ఇది గొప్ప విషయం ఏం కాదు, ఇది చాలా తక్కువ, కాబట్టి నేను దీనికే ఇంత బెంబేలెత్తిపోతున్నా అనుకుంటారు. చూడండి, కాబట్టి పెద్దవాళ్ళు సామెత చెప్పారు, ముంత నీళ్ళకే ఎగిసిపడుతున్నావు నువ్వు, బానడి నీళ్లు ఉన్నారా బాబు, నెత్తిని పోసుకోవాలి అంటాడు. కాబట్టి ముంత నీళ్ళకే మనం ఎగిసిపడకూడదు. అవన్నీ మన కోసమే ఉన్నాయి, పోసుకోవాలి, మరి తప్పదు. పోసుకోకపోతే శుద్ధి కాదు, గత జన్మ సంస్కారం. కాబట్టి ఇవన్నీ మనం శుద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక మార్గం, ఆది మధ్యాంతరహితమైనటువంటి శాస్త్రాన్నే ఆధ్యాత్మిక శాస్త్రము అంటారు. అంటే ఈ వాక్యాన్ని విడదీసుకోవాలి. అందులో ఉన్న అంతరార్థం అదే, ఆది మధ్యమ అంతిమ. ఇవన్నీ రహితమయ్యేటువంటి స్థితి. మనం చూసింది, చూస్తున్నది, చూడబోయేది ఇవన్నీ కూడా రహితమయ్యే స్థితికి తీసుకెళ్ళిపోతుంది ఈ శాస్త్రం. శాస్త్రం అంటే ఏంది? శాసించబడినటువంటి ఒక అస్త్రం, దాని పేరే శాస్త్రం. కాబట్టి ఈ శాస్త్రాన్ని మనము అనుసరించాలి, సరైన గురువుతో. సరికాని గురువుతో కాదు, సరైన సద్గురువు, జగద్గురువు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సాన్నిధ్యంలో మనము ఎంతో జ్ఞానాన్ని పొందగలం, మనకున్న జ్ఞానాన్ని ఇంకొకరు పంచగలం. అంతేగాని
ఎవరంటే వాళ్ళు గడ్డం పెట్టుకున్న వాళ్ళంతా గురువులు, కాషాయం ధరించిన వాళ్ళంతా గురువులు కారు. దానికి కాషాయం ధరించాల్సిన అవసరం లేదు, గడ్డం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక జ్ఞానబోధకి అది జ్ఞానం ఉంటే చాలు. వాడు ముసలివాడా, పెద్దవాడా, చిన్నవాడా, చింపిరివాడా కాదు. ఈరోజు మనము ఎంతో మంది అవధూతల దగ్గరికి వెళ్తున్నాం. ఇద్దరు ఉంటారు ఈ భూమి మీద ఆనందంగా జీవించేవాళ్ళు. ఎవరో చెప్పండి, తెలీదా? ఇద్దరే ఉండేది. పసిపిల్లలు సార్. పసిపిల్లలు, ఆ, ఇంకా తర్వాత పిచ్చిగా ఉంటారు చూడండి సార్ వాళ్ళు. కాదు, యోగులు. ఆ, యోగులు యోగులు పసిపిల్లలు యోగులు. యోగులు అంటే అన్ని తెలుసుకున్నవాళ్ళు. వాళ్ళు పిచ్చిలాగానే కనిపిస్తుంది మనకి, కానీ కాదు. వాళ్ళు యోగంతో ఉంటారు. వాళ్లకు మంచి చెడు రెండు ఒకటే, మానము అవమానం రెండు ఒకటే. మనం మంచి బట్టలు వేసుకున్నామా లేదా, బాగా ఫ్రెష్గా ఉన్నామా లేదా, ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ప్రకృతితో మమేకమే ఉంటారు. ఒక ప్రకృతిలోకి ప్రవేశించిన ఒక ముళ్ళ పొద ఉంటుంది, ఒక బురద ఉంటుంది, ఒక మట్టి ఉంటుంది, కొన్ని రాళ్ళు ఉంటాయి. అబ్బాయి ఏంది ఇలా ఉంది ఇది అనుకుంటే కుదరదు. అది మీరు దాటి వెళితేనే మీకు ఒక విజయం సాధించినట్లు ఉంటుంది. చూడండి, నేను ఇది దాటగలిగానా, ఓహో అని అనుకుంటాం. అప్పుడు అది దాటలేనప్పుడు ఏందో దారి లేదు, ఎట్లా వెళ్ళాలో ఏమో నాకు అర్థం కాదు, వాడేమో పంపించాడు, మధ్యలో నిలిచిపోయాను, పైకి ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటాడు. దాన్ని ఛేదించుకొని పైకి వెళ్ళినప్పుడే, కష్టపడితేనే విజయం వరిస్తుంది, కానీ సుఖంగా విజయం వరించదు. ఏ ఫ్లైట్ ఎక్కేసి ఆడ కొండపైన దిగేస్తే కుదరదు. ఆ కొండ ఎక్కాలి, ఎక్కినప్పుడే నీకు విజయం చేకూరుతుంది. అంతేగాని ఆ విధంగా మన జీవితాన్ని కష్టాలతో నెట్టితేనే మనకి అర్థమవుతుంది. ఊరికే సుఖంగా పడుకొని రావడానికి నువ్వేమన్నా మొద్దువా? మొద్దు కాదు కదా, ఏదో వెహికల్లో వేసేస్తే వెళ్ళిపోయింది హైదరాబాద్కి. కాబట్టి హైదరాబాద్కి నడుచుకొని పోతే తెలుస్తుంది హైదరాబాద్ విలువ. కానీ అలా అని నడుచు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ స్థితికి మనం ఎదగాలి. ఇప్పుడు మన గురువు గారు ఏం చెప్తారు, నో మెడిసిన్ నో డాక్టర్ అంటాడు. మరి నో మెడిసిన్ నో డాక్టర్ని వదిలేస్తామా? మందులు మనము వదిలేస్తున్నారా? నో మెడిసిన్ నో డాక్టర్ స్థాయికి ఎదగాలి మనం. ఎలా ఎదగాలి? దీనికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? మనకు మార్గం ఏది సూచించాలి మనం, సరైన మార్గం. నో డాక్టర్ నో మెడిసిన్ అన్నప్పుడు ఎందుకు డాక్టర్ అవసరం లేదు, ఎందుకు మందులు అవసరం లేదు అంటే, మందులు ఎప్పుడు పుట్టాయి? మధ్యాంతరంగా పుట్టాయి. జన్మరాశి మన జీవరాశులు ఎప్పటి నుంచి ఉన్నాయి? కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాయి. మరి అప్పుడు లేవే మందులు? అప్పుడు వంటలు లేవే, పంటలే ఉన్నాయి. ఎక్కడ నీరుంటే అక్కడికి వెళ్ళిపోతాయి జీవులన్నీ, ఎక్కడ ఆహారం ఉంటే అక్కడికి వెళ్ళిపోతాయి. పర్మనెంట్ ఒక చోటు ఉండవు ఏ జీవి కూడా. ఎక్కడ జీవితం ఉంటుందో, ఎక్కడ జీవన శైలి ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతాయి. అప్పుడు అగ్ని అంటే భయం, అగ్ని ఉండే చోలికి వెళ్ళరు. ఎందుకంటే అగ్ని ఒకసారి పడిందంటే మొత్తం ఆ అడవిని మొత్తం కాల్చేస్తుంది. ఆ కాల్చేసినప్పుడు అడవిలోంచి తప్పించుకోలేరు ఎవరు. ఎన్నో పశుపక్షాదులు, ఎన్నో మనుషులు చనిపోతారు అక్కడ. అలాంటి బీభత్సం సృష్టిస్తుంది ఒక్కొక్కసారి వాతావరణం. చూడండి కొన్ని ప్రదేశాల్లో. అందుకని అగ్ని అంటే భయం. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా తినడమే మానవ నైజం. ఒకప్పుడు ఈ వంటలు వచ్చింది ఎప్పుడు అంటే, అసలు మీకు ఉప్పు అనేది పుట్టింది 15వ శతాబ్దంలో. అంతకుముందు 15వ శతాబ్దం కంటే ముందు ఉప్పు లేదు. రెండోది పొయ్యి, ఉప్పు నిప్పు వచ్చింది 15-16వ శతాబ్దంలోనే. అది వరకు ఉప్పు లేదు, నిప్పు లేదు. చూడండి, మొన్నటి వరకు కూడా మా చిన్నతనంలో కూడా అగ్గిపెట్టెలు లేవు. చెకుముకి రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్లతో కొట్టి అగ్గి తయారు చేస్తూ ఉన్నారు. సో అలాంటి పరిస్థితి. కాబట్టి మనకి 100, 150, 200 సంవత్సరాల క్రితం వైద్యం లేదు, అలోపతి లేదు. అంతకుముందు కొద్దిగా ఆయుర్వేదం ఉండేది. కానీ ఆయుర్వేదం రాకముందు ఉండేది మొత్తం నేచురోపతి, ప్రకృతికి అనుగుణంగా జీవించాల్సిందే. కాబట్టి ఆ నేచర్తో ఇప్పుడు కనెక్ట్ అయితే మనము
ఎలాంటి జబ్బులు రావు, ఎలాంటి మానసిక దౌర్బల్యం రాదు, మనకి ఆనందంగా జీవించవచ్చు. నేను అలాగే జీవిస్తున్నాను ఇప్పుడు 22 సంవత్సరాలుగా. ఇప్పుడు మన రంగస్వామి గారితో కలిసి నేను ఒక 2-3 క్లాసులు అటెండ్ అవ్వడం అయింది. విజయవాడ, మానస సరోవరం, రాజమండ్రి, పేరవరం అండ్ అరుణాచలం. మే 27వ తారీఖు ఎప్పుడో జాయిన్ అయినాము అక్కడ, 17వ తారీఖు మే. అక్కడ 3 days వర్క్షాప్ జరిగింది. ఆ 3 days వర్క్షాప్ లో కూడా నేను కూడా ఉన్నాను. సో రంగనాథ్ గారు ఎక్కడికి పోయారమ్మా? ఇక్కడ నాకు ప్రోగ్రామ్ వెళ్ళారా రంగనాథ్ గారు? ఈ రోజు ఎక్కడికో వెళ్తున్నాను 5కి అని చెప్పారు సార్. ఓకే ఓకే. లక్ష్మి మేడం ఉన్నారా ఇంటి దగ్గరే? అవును, తెలీదు సార్. నాకు సార్ కాల్ చేసి నిన్న ఈవినింగ్ చెప్పారనమాట, రేపు నాకు సెషన్ ఇవ్వడానికి కుదరదు అనేసి. ఇద్దరే వెళ్ళిపోతారులే, మామూలుగా ఇద్దరే వెళ్తారు. సరే, ఈ టైం అయినట్లుంది మీకు. ఓకే సార్. ఉమ్. చాలా సో అద్భుతం. ఇప్పుడు మన జీవన శైలి చాలా కరెక్ట్ గా ఉండాలి. మీరు ఎన్ని మందులు, ఎన్ని హాస్పిటల్స్, ఎంతమంది మందులు ఇది ఇన్వెస్టిగేషన్లు చేసినా శరీరం గురించి తెలుసుకోకపోతే మనం జీవితకాలం అంతా కూడా జబ్బులు అనుభవించాల్సిందే. నేను అల్సర్ నుంచి క్యాన్సర్ వరకు ప్రయాణం చేశాను. అప్పుడు నేను మందులు రోజు నెలకి 5,000 రూపాయల మందులు తినేవాడిని. బిఫోర్ 2004, 22 సంవత్సరాల క్రితం, 17 సంవత్సరాలు నేను తినని మందులు లేవు, నేను వెళ్ళని హాస్పిటల్ లేదు, నేను చూడని డాక్టర్ లేరు ఈ దగ్గర ప్రదేశాల్లో. కానీ ఇప్పుడు ఆ 2004 నుంచి ఎప్పుడైతే నా లైఫ్ స్టైల్ మార్చుకున్నానో అప్పటి నుంచి 10 పైసల టాబ్లెట్ కూడా తినకుండా ఆయురారోగ్యాలతో జీవిస్తున్నా. మరి ఎలా సాధ్యమైంది? ఇప్పుడు అల్సర్ లేదు, క్యాన్సర్ లేదు, మన బీపీ జీవన లేదు, షుగర్ లేదు. అంతే. ప్రకృతి జీవన విధానం, ప్రకృతి జీవన శైలి. మా ఇంటి ముందు బోర్డు కూడా అదే ఉంటుంది. శాస్త్రీయమైన వంటలతో పరిపూర్ణ ఆహారం, సంపూర్ణ ఆహారం అని బోర్డు పెట్టాను. చూడండి, మరి ఎవరికి సాధ్యమవుతుంది ఇది? మరి ఎప్పుడు తెలుసుకోవాలి ఇదంతా? కాబట్టి ప్రకృతి పరమాత్మతో మనం కనెక్ట్ అయి ఉన్నంత వరకు, అసలు మనమెవరో తెలియాలంటే మనం ఏదో రోజు పలుకుతుంటాం వాక్యాలు కొన్ని. ఏంటివి అవి? ఓం నమ శివాయ, శివోహం, ఇవన్నీ పలుకుతున్నాయి. వీటికి అర్థం తెలుసా మనకి? ఓం నమ శివాయ అంటే ఏంది? నిజంగా ఓం నమ శివాయ నాది, దాని వెనక ఇంకొక అంతరార్థం ఉంది. అవును సార్. ఇందా నా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉంటాయి. నమ అవును సార్. శివాయ అంటే ఏందమ్మా? నా అంటే నాది, తెలుసా? నేను అనే అహంకారాన్ని వదిలేసి అలా ఒక అక్షరానికి ఒక్కొక్కటి ఉన్నాయని విన్నాను సార్. కాదు. నా అంటే నభం, మా అంటే మరుత్, సి అంటే సిఖి, వా అంటే వారి, యా అంటే యజ్ఞం. అంటే వీటి అర్థం ఏంటంటే పంచభూతాలు. నభం అంటే ఆకాశం, మరుత్ అంటే గాలి, సిఖి అంటే అగ్ని, వారి అంటే నీరు, యజ్ఞం అంటే భూమి. పైనుంచి కింద వరకు ఉన్నది నేనే, అదే శివోహం, నేనే శివుణ్ణి అని చెప్తుంది ఆ వాక్యం. ఇది పంచాక్షరి మంత్రం. ఇది నభం, మరుత్, సిఖి, వారి, యజ్ఞం, ఈ 5 యొక్క పేర్లు. నమశివాయ అంటే ఓం అంటే అకార ఉకార మకారాలను బంధించి నమశివాయ అంటే నేనే శివుణ్ణి అని చెప్తుంది చివర్లో. ఇప్పుడు శివోహం అంటాం మనం. నమశివాయ తర్వాత శివోహం. శివోహం అంటే శివుడు నేనే. నమశివాయ అంటే దానికి అర్థం వేరే, అది నేనై ఉన్నాను, నేనే అదై ఉన్నది అని చెప్పేటువంటి అర్థం అది. మనం ఏదో ఓం నమ శివాయ అంటే ఏదో శివుడిని తలుచుకున్నట్టు ఉంటుంది. శివుడు నేనే అయితే ఎవరిని తలుచుకోవాలి? అందుకే శిలలను చూసి మనుజులు శివుడు అనుకొందురు. శిలలు శిలలే గాని శివుడు కాడు, తనలోని శివుణ్ణి తానేలా ఎరుగడో విశ్వదాభిరామ వినరువేమ అన్నాడు యోగి వేమన. కానీ తనలో ఉన్న శివుణ్ణి వదిలేసి ఇంకొక శివుణ్ణి పట్టుకొని అక్కడ శివుడు ఉన్నాడు, అక్కడ శివుడు ఉన్నాడు అని వెతుకుతున్నాడు. ఎందుకు? నేనే శివుడు అని ప్రతి ఒక్కరు అనుకోవాలి.
అర్థం కాదు. అండపిండ బ్రహ్మాండ నాయక అఖిల ఆపద్బాంధవ అనాథ రక్షక అని అరుస్తుంటాడు. ఎవడు అండపిండ బ్రహ్మాండ నాయకుడు? నేను కాదా? నేను అండంలోకి ప్రవేశించలేదా? పిండంగా ఎదగలేదా? బ్రహ్మాండంలోకి రాలేదా? మరి ఎవరిని అరుస్తున్నాం గుడి దగ్గరికి వెళ్ళి? ఆ మాత్రం తెలీదా మనకి? ఆ విద్య చదవలేదు మనం. ఏది చదివితే ఇంకేది చదవాల్సిన అవసరం లేదో, ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోవాల్సిన అవసరం లేదో అలాంటి విద్య మనము నేర్చుకోవాలి. అది నిజమైనటువంటి జ్ఞాన విద్య, అదే ఆత్మ విద్య. కాబట్టి ఇంకా మీకు డైట్ షీట్ ఒకటి పంపిస్తాను, హ్యూమన్ లైఫ్ స్టైల్ డైట్ షీట్ పంపిస్తాను. ఆ డైట్ షీట్ మీరు గ్రూప్లో మీరు ఫార్వర్డ్ చేసుకోండి మేడం. పోస్ట్ చేస్తాను సార్. అదే మనం ఎలా వండుకోవాలి, ఎలాంటి ఆహారం తినాలి, ఎప్పుడు తినాలి అనే దాని టైమింగ్స్తో సహా మీకు పంపిస్తాను. నీళ్ళు ఎప్పుడు తాగాలి, ఎంత తాగాలి, ఇవన్నీ పంపిస్తాను. అవన్నీ స్టడీ చేసుకుంటారు. ఎవరు వీలుంటే వాళ్ళు ఫాలో అవుతారు. అంతే కదా? అంతే మనం సార్. ఎవరిని దగ్గరుండి మీకు చెప్పాను, రంగనాథ్ గారికి బెంగళూరులో 3 days వర్క్షాప్ పెట్టండి, నేను వచ్చి అందరికీ ఫుడ్ ఎలా తినాలో నేర్పిస్తానని చెప్పాను. కానీ ఈ మధ్య బిజీగా ఉన్నట్టున్నాడు. కాబట్టి ఒకసారి గుర్తు చేయండి ఆయన. ఓకే సార్. నేను ఫోన్ ఆన్సర్ చేస్తాడు కానీ ఎక్కడెక్కడ తిరుగుతుంటాడు పాపం. చెప్తాను. ఒకసారి ప్లాన్ చేసుకోండి బెంగళూరులో. ఓకే నేను సార్. తప్పకుండా మీరు ఎక్కడ ఉంటారు? నేను అనంతపూర్ డిస్టిక్ సార్. అనంతపూర్లో ఏ ఊరమ్మా? గుంతకల్లు బళ్ళారి మధ్యలో సార్ ఊరు. ఓకే ఓకే. గుంతకల్ బళ్ళారి మధ్యలో ఉన్నారు. మధ్యలో సార్, బార్డర్ లో ఉన్నాం సార్. ఏ ఊరు అది? సార్ కడదరి బెంచి అని సార్. ఆహా, మంచిది. ఎవరైనా ఉన్నారా? ఏమన్నా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? మాట్లాడదాం సార్. ఈ రోజు ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చినందుకు మీకు మహావతార్ ఫౌండేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం సార్. అసలు ప్రకృతితో మీకు మనం కూడా ఎలా ప్రకృతితో ఎవరైనా అసలు ఉంటే సార్ ప్రకృతితో మనం ఎలా జీవించాలి అన్న దానికి సింపుల్ గా తల్లి బిడ్డ ఎలా కనుసైగల్లో ఉంటే ఎలా సంరక్షించబడతారో అది చాలా చక్కటి ఉదాహరణ ఇచ్చారు సార్ మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.